నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతి నెల తన ఎమ్మెల్యే వేతనంను సొంతంగా వికలాంగులకు పెన్షన్ గా వెచ్చిస్తున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. నెడమరు మండలం అడవికొలను గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. సర్ పేరుతో వైసీపీ ఓట్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉండండి. పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావులు. దేశంలోనే అత్యధికంగా 4,000 రూపాయల సామాజిక పింఛన్లను ఇస్తున్నది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన గాయపడిన వైసీపీ కుటుంబ సభ్యుల నివాసాలకు వెళ్లి పరామర్శించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ. దివ్యాంగుల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి ఈ సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు మంజూరయ్యే వరకు అర్హులైన వారికి P4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సంకల్పించారు. ఎమ్మెల్యే సొంతంగా ఇచ్చిన 45 పింఛన్లతో పాటు మరికొందరు దాతలు ముందుకు వచ్చి మరో 17 మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. వచ్చే నెలలో మొత్తం 62 మందికి పింఛన్లు ఇస్తారు. ఈ కార్యక్రమంలో పెంటపాడి ఎంఆర్ఓ సునీల్, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ నరసింహమూర్తి, ఎక్సైజ్ ఎస్ఐ దొరబాబు, ఏడీయూ శ్రీనివాస్, సిఐ ఆదిప్రసాద్, రూరల్ సిఐ రవికుమార్, వర్తనపల్లి కాశీ, పుల్ల బాబీ, ఆకాశపు స్వామి, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, గొర్రెల శ్రీధర్, సిద్ధ వీర్రాజు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, వాడపల్లి సుబ్బరాజు, దువ్వా శ్రీనివాస్, పైబోయిన వైదేహి, బేతనగిరి, ఏరుబండి సతీష్, పసుమర్తి రామలక్ష్మణ్, బొడ్డు సాయిబాబా, కిల్లపర్తి వెంకటేశ్వరరావు, కేతిరెడ్డి రాంబాబు, పిల్లా రాంబాబు, శనగడ రాంబాబు, మద్దిపాటి ధర్మేంద్ర, గుంటుపల్లి రాంబాబు, వట్టికూటి అబ్బు, కాకర్ల సుభద్ర, పాలూరి భోపాల్, గుండుమోగుల సురేష్, సూర్పణి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, బేదపూడి వెంకట్రావు, గట్టిం నాని, మద్దిపాటి రవితేజ, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా 45 పెన్షన్లని స్టార్ట్ చేసాం గత నెల. అదేవిధంగా వచ్చే నెల ఇంకో 17 మంది ఈ సమావేశం ఏర్పాటు చేసినందువల్ల దాతలు ముందుకు వచ్చి మేము కూడా ఒక్కొక్కరికి ఇద్దరికి పెన్షన్లు ఇవ్వడానికి డిపార్ట్మెంట్లతో సహా అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు P4లో భాగస్వాములు చేయండి అంటే ముందు మనం చేసిన తర్వాత అందరూ చేస్తారనే విషయాన్ని మనం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏదో ప్రచారం కోసం కాదు. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన దాతలు 17 పెన్షన్స్ ఇవ్వడం మన ఎక్సైజ్ సిఐ గారు కానీ, రూరల్ సిఐ గారు కానీ, అదేవిధంగా తాతాజీ గారు, అదే P4లో వీళ్ళంతా భాగస్తులే. ఇవాళ ఈరోజు 17 పెన్షన్స్ మనం ఇచ్చి కాకుండా 17 మందికి ఇస్తానని చెప్పారు. వాళ్ళందరి పేర్లు నోట్ చేసి వాళ్ళకి తెలియపరుస్తారు. ఇలా మీ పేరు మీద పలానాకి ఇస్తామని చెప్పి చాలా మంది అందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారు. P4 అంటే మరి నేను ఒక్కడనే చేయాలంటే కష్టం అయినప్పుడు కూడా అధికారులు నాకు చాలా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత పక్కోడు పెడితే భగవంతుడు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయనే ఆలోచన ప్రతి మనిషికి రావాలి ఇవాళ. కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి పేరు మీకు ఇస్తాం. మీరు డైరెక్ట్గా ఇచ్చినా పర్వాలేదు, ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు. మన టార్గెట్ అయితే మాత్రం వికలాంగులు అందరికీ కూడా ఇవ్వాలి అనేది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. పిల్లలు పెరుగుతూ ఉన్నారు,
వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ లేక, వాళ్ళకి కాళ్ళు చేయ కూడ తీసుకోలేక, ఆ తల్లికి భారం, తండ్రికి భారం అని ఫీల్ అవ్వకుండా ఈ పిల్లల వల్ల నాకు ఎంతో కొంత మెయింటెనెన్స్ ఆ కుటుంబానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా రాష్ట్రంలో డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ వీళ్ళ కష్టాలు అయితే పోవు. ఉన్న దాంట్లో మనం ఒక మోడల్గా నియోజకవర్గం తయారు చేయాలంటే ఒక దాతృత్వం కూడా చాటుకునే వ్యక్తులు తాడేపూడిలో చాలా మంది ఉన్నారు. నిజంగా రియల్గా చేస్తే అందరూ కూడా, మేము కూడా ఉంటాం. ఈ 52 పెన్షన్ మన పెద్ద లెక్క కాదు, కావాలంటే మొత్తం పెన్షన్ కూడా ఇవ్వచ్చేంత కెపాసిటీ ఉన్న ఊరు తాడేపల్లి కూడా. ఇంకా ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే రాస్తాం, లేకపోతే లేదు. దీంట్లో ఎవరిని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మనం ఎవరిని అడగలేదు. ఇచ్చి దాతలు ఎవరో మాకు చాలా మంది గుప్తదానం చేసే దాతలు చాలా మంది ఉంటారు. ఇటు అధికారులు ఉంటారు, ఇటు మా కామన్ మ్యాన్స్ కూడా ఉంటారు. ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ జరగడం వల్ల మరో 17 మంది కుటుంబాలకి లాభం జరిగింది. మీకు కొంచెం సమయభావం అయినప్పుడు కూడా మన వెనకాల ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ వచ్చే విధంగా మీరు కొంచెం, ఎందుకంటే నిజంగా చాలా కష్టం పాపం మీరు ఇక్కడ కూర్చోవడం. నాకు కూడా తెలుసు, కూర్చోబెట్టకూడదనే అనుకుంటాం. కానీ ఇలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ప్రజల్లో సహకారం అందిస్తే ఇంకా కొంతమంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ టోటల్గా తాడేపూడి పట్టణంలో వికలాంగులందరికీ కాన్స్టిట్యూన్సీలో అందరూ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ, లేకపోతే కూటమికి సంబంధించిన పార్టీ కాదు. పేద ప్రజల పార్టీ. ఇక్కడ మేము కులం చూడలేదు, మతం చూడలేదు. గౌరవ ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎవరైతే మరి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయం. మేము చాలా కాలం డిపార్ట్మెంట్ సర్వీస్ చేసాం, కానీ మా ఎమ్మెల్యే గారు లాంటి ఎమ్మెల్యే గారిని మేము చూడలేదు. ఎందుకంటే ఈ పెన్షన్సే కాదు, డిఫరెంట్ అన్నింటిలో కూడా ఆయన సొంత నిధులు తెచ్చి గవర్నమెంట్ రాని కూడా కవర్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో మేము కూడా త్వరలో భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో దివ్యాంగులైనటువంటి ఇక్కడ ప్రజానికాన్ని ఎటువంటిది అంటే మానవతా హృదయాన్ని, ఆయన దాతృత్వాన్ని, ఆయన మంచితనానికి ఈ కార్యక్రమం అనేది మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా మాకు స్ఫూర్తిదాయకం. నా ఎదురుగా కూర్చుంది ఆ పాప. నిజంగా చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే సార్ని చూసి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము కూడా స్ఫూర్తి పొందాము. నా సర్వీస్ ఉన్నంత కాలము ఆ అమ్మాయికి సార్ ఇప్పుడు ఎలా పెన్షన్ ఇస్తున్నారో నా జీవితంలో ఆ అమ్మాయికి నేను చేయాలని నాకు అనిపించింది. నాకు ఆ పాప ఎవరో తెలీదు. ఆ అమ్మాయి ఎదురుగా నేను ఒక హాఫ్ నుంచి కూర్చున్నందుకు తమరి నుంచి నేను స్ఫూర్తి పొందాను సార్. ఇదే విధంగా మిగతా ప్రజానికానికి, అదేవిధంగా మాలాంటి ఎంప్లాయీస్ అందరూ కూడా తమరి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను సార్. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ గురించి నిరంతరము తపన పొంది ఆలోచన చేసి మీకు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసి మీకు సేవలు అందించాలి అని అనుకునే ఉత్తమ నాయకుడు దొరకడం మీ అందరూ కూడా అదృష్టం నేను భావిస్తున్నాను సార్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ప్రతి నెల 1వ తారీఖుని రాష్ట్రం అంతటా పెన్షన్లు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే విధివంచితులు పాపం ఇబ్బందులో ఉండి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని కూడా గవర్నమెంట్ నుంచి రావడానికి టైం పడుతున్న క్రమంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీని గారి దృష్టికి వచ్చిన వాళ్ళని చూసి ఆయన చలించిపోయి ఒక 40 మందికి సొంత నిధులతో 3,000 రూపాయలు చెప్పిన ఇద్దామని మొదలుపెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్ప విశేషం. అంతేకాకుండా ఇంతకుముందు ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగారు అని చెప్పు కదా, ఆయన అడగలే, వాళ్ళే ఇస్తానంటున్నారు. అలాగే ఇంకో 5-6 ఇప్పుడు పెరిగినాయి. అలాగే ఎవరికి వాళ్ళు తల చేయ వేసి ఇప్పుడు దగ్గర ఇప్పుడే పిఏ గారు చెప్పారు 100 మంది దాకా ఉన్నారంట. ఇప్పుడు 54 మంది 55 మంది దాకా ఈ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇంకేంటంటే రాజకీయాల్లో అవసరాల కోసం పనిచేసే వ్యక్తులను చూశారు, లేకపోతే పదవి కోసం పనిచేసే వ్యక్తులను చూశారు. కానీ ఈ నియోజకవర్గంలో పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడ మన వాళ్ళకి పనిచేయాలని ఒక మంచి ఆలోచనతోటి మరి
డబ్బులు కూడా లెక్క చేయకుండా ఇంచేతంటే ఈరోజు పదవి వచ్చేసింది, చేసినా చేయకపోయినా డెవలప్మెంట్ చేస్తే సరిపోద్ది, అందరూ బాగానే ఉంటారని ఆలోచన చేసే వ్యక్తులను కాకుండా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా నియోజకవర్గంలో పారదర్శకంగా పరిపాలన చేస్తూ ఒక నీతివంతమైన పరిపాలన అందించాలి, కూటమి నాయకులు అందరూ కూడా నీతివంతంగా ఉండాలని చెప్పి నీతివంతమైన పరిపాలనతో పాటు అటు సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలని రెండు సమపాలనలో తీసుకెళ్తూ తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరొక్కసారి ఆయన్ని పేరు పేరు అభినందిస్తూ ఇంచేతంటే ఎక్కడికి వెళ్ళినా మనం చేసే సేవా కార్యక్రమాలు ఉంటాయి, దాన్ని దమ్ముగా ధైర్యంగా మా ఎమ్మెల్యే గారు ఈ పని చేస్తున్నాడని చెప్తున్నామంటే కూటమి నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో చెప్పే దమ్ము ధైర్యం వచ్చిందంటే కేవలం ఆయన యొక్క చేసే మంచి గుణం, సేవ చేసే మంచి ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ఈ పెన్షన్ రాలేని వాళ్ళకి ఇత్తమన్నది ఎక్కడ మన చరిత్రలో మేము ఇప్పుడు ఈ వయసులో కూడా మేము చూడలేదు. అలాంటిది మన రాష్ట్రంలో తాడేపల్లిగూడలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ సొంత రూపాయలతోటి 1,50,000 రూపాయలు ఆయన ప్రతి నెల ఇస్తామంటే ఇది ఒక అద్భుతం అనగా లెక్కేసుకోవాలి. ఎందుకంటే మన తాడేపల్లి పట్టణ ప్రజలు అదృష్టంగా భావించాలి. గత 2 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ రాకపోయినా గవర్నమెంట్కి ఇబ్బందుల్లో ఉన్నా ఇక్కడ మన నియోజకవర్గంలో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఆయన ఈ మంచి పని చేస్తున్నందుకు తాడేపల్లి పట్టణ ప్రజలు మీరు ఒకటి ఆలోచన చేయాలి. గత ఎమ్మెల్యేలు అందరినీ చూసాం, చాలామందిని. ఇలాంటి ఎమ్మెల్యేని చూస్తాం మనం మొదటిసారి. ఇలాంటి ఎమ్మెల్యేకి మనం అందరూ కూడా పూర్తి మద్దతుగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే 98 లక్షల రూపాయలు ఒక ఆయన సొంత రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు చేసిన ఘనత మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. పేదవాడి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తుందని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం నిడమరు మండలం అడవికొలను గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత 20 నెలల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పేదవాడి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పెన్షన్లు పెంచినట్లు తెలిపారు. పెంచిన పెన్షన్ సొమ్మును తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ సంకల్ప బలమని పేర్కొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళ్తూ పేదవాడి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గణపవరం కేవీపీ హాల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల BLAలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సర్పై అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక ఉంగుటూరు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, మద్దతుదారులు, అభిమానుల ఓట్ల తొలగింపునకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ పోతుల శివారెడ్డి మాట్లాడుతూ సర్ విషయంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారని, BLAలు ప్రతి బూత్లోని ఓటర్ల జాబితాలను పరిశీలించాలన్నారు. స్థానిక ఎన్నికలు వస్తామని పంచాయతీ మొన్న అయిపోయిన టైం మీకు తెలుసు. లాస్ట్ మంత్లో పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ప్రభుత్వం ఎలక్షన్ పెట్టలా. కారణం ఏంటంటే ఈ ఏరివేతలన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఉంచుకుని మళ్ళీ ఓట్లనే మనకి వ్యతిరేకంగా వాళ్ళ ఓట్లన్నీ ఎక్కువ తొలగించేసి ఎక్కువ స్థానాలు సంపాదించడం కోసం ఈ ఏరివేత కార్యక్రమం అయిపోయిన తర్వాత చేద్దారు ఉద్దేశంతో ఏదో ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఎలక్షన్ తీసింది. రేపు పొద్దున మళ్ళీ ఎంపీటీసీల పదవీకాలం ఆగస్టు సెప్టెంబర్లో ఎంపీటీసీల పదవీకాలం అయిపోతుంది, ఎంపీపీలు జెడ్పీటీసీలు అయిపోతాయి. దాన్ని కూడా వాళ్ళకి 2 నెలలకు ఎంటేస్తారు, జనవరి దాకా ఎంటేస్తారు. జనవరి నాడుకో లేకపోతే డిసెంబర్ నాడు కొత్త ఓటర్ లిస్ట్ తయారవుతుంది ఫ్రెష్గా. లాస్ట్ ఒకసారి మనం కొంచెం కిందకి వెళ్ళాలి. అంటే మొన్న ఎలక్షన్లు జరిగినాయి, 2 నెలల కింద ఎలక్షన్లు జరిగినాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇంకా 2-3 పుదుచ్చేరి చిన్న స్టేట్లు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ 2-3 ట్రిప్పుల నుంచి ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అక్కడ ఏదైనా బాగా వేయాలని చెప్పి ఈరోజు ఈ సర్నెట్ పేరు చెప్పి సుమారు 92 లక్షల ఓట్లు అక్కడ తొలగించడం జరిగింది. 92 లక్షల ఓట్లు.
తర్వాత వాళ్ళన్నీ సబ్మిట్ చేశారు, కాగితాలన్నీ ఇచ్చి, అంటే కావాల్సినటువంటి నా ఓటు ఉంది, నా తండ్రి ఓటు ఉంది, పిల్లలకి తీశారు. సపోజ్ ఆ ఓట్లకు సంబంధించినటువంటి కాగితాలన్నీ ఇచ్చిన సుమారు 25 లక్షల మంది ఓట్లు తిరిగి జాయిన్ చేయడం కోసం సబ్మిట్ చేస్తే కనీసం ఒక ఓటు కూడా జాయిన్ చేయలేదు. ఆవిడ ఓడిపోయింది కేవలం 15 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తం పదవి ముఖ్యమంత్రి పీఠం చెదిరిపోయింది కేవలం 15 లక్షల ఓట్ల తేడాలో. లేపేసింది 92 లక్షల ఓట్లు, జాయిన్ అవ్వకుండా చేసింది ఏమో 25 లక్షల ఓట్లు, ఓడిపోయింది 15 లక్షల ఓట్లు డిఫరెన్స్ లో ఓడిపోయింది. ఇది సర్రంటే మన బిఎల్ఏలు బిఎల్ఓతో అనుసంధానంగా ప్రతి ఇంటింటికి తిరగాలి. ప్రతి ఇంటింటికి తిరిగేటప్పుడు ఓటు నమోదు కార్యక్రమం చూసుకునేటప్పుడు లేదు ఓటర్ లేదు, దీని ఓటు ఇక్కడ లేదు, చనిపోయారు అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దానికి తోడుగా ఒక బిఎల్ఏలదే బాధ్యత కాదు, ఆ బూత్ లో ఉన్నటువంటి కార్యకర్తలు అనేక అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు, గ్రామ అధ్యక్షులు ఉంటారు, గ్రామాల్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు. అనేక రకంగా వారందరూ కూడా ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కి సహకరించి వారితో పాటు ఈ సవరణ కార్యక్రమం జరిగేటువంటి నెల రోజులు కూడా ప్రత్యేకంగా వారితో ఉండి పనిచేయాలి. దేశంలో అత్యధికంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమవారం మండలంలో మాధవరం, అప్పారావుపేట, వెంకట్రావుపాలెం గ్రామాలలో సచివాలయ సిబ్బంది, స్థానిక తెలుగుదేశం కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ 70 రూపాయల పెన్షన్ నుండి 4,000 రూపాయల పెన్షన్ పెంపు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో హామీ ప్రకారం మొత్తం 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 35 రూపాయలతో పెన్షన్కి స్వీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల లోపే 90% పెన్షన్ పంపిణీ పూర్తవుతుందన్నారు. పేద ప్రజల పట్ల నిబద్ధత ఉన్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికే అన్నారు. కూటమి ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తనగన శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు ముప్పిడి రమేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మరి 4,000 రూపాయల పెన్షన్ అనేది దేశంలో ఎక్కడా లేదు. 500, 1000 మధ్యనే 20 రాష్ట్రాలు ఉన్నాయి దాదాపుగా. ఒక్క తెలంగాణ, హర్యానాలో మాత్రమే 2,000 ఉంది. కానీ ఇక్కడ గతంలో మరి 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభించింది. ఈ పెన్షన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరి 70 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో దాన్ని 1000 రూపాయలు చేసి ఆయనే మళ్ళీ 2,000 చేయడం జరిగింది. ఆ తదుపరి గవర్నమెంట్లో 2,000 నుంచి పలు దఫాలుగా మరి 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మరి 3,000 చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రకారంగా మరి ఏదైతే 3,000 నుంచి 4,000 చేస్తారన్నారో ఆ 4,000 చేయడంతో పాటు అంతకు ముందున్న 3 మాసాల డబ్బులు కూడా కలిపి ఆ రోజున జూన్ నెలలో ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, వాళ్ళ ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ మరి ఈ పెన్షన్లోనే తీరిపోతాయి. ఎందుకంటే వృద్ధాప్యంలోని పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడతారు. అయితే ఈవేళ ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకునే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మరి 4,000 రూపాయల పెన్షన్ వస్తే వాళ్ళకి మందులకు కానీ రేషన్ ఎలాగో వస్తుంది కాబట్టి ఏ కూరగాయలు తెచ్చుకుని జాగ్రత్తగా మరి ఆ కార్యక్రమం వాళ్ళ కార్యక్రమం నడుపుకుంటాకి మరి వృద్ధులందరికీ కూడా ఈ అవకాశం
చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటూ మమ్మల్ని కూడా ప్రతి నెల మీరు 4-5 గ్రామాలు తిరగాలి, 4-5 గ్రామాల్లో కూడా పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళ కష్ట నష్టాలు చూడండి, వాళ్ళ చెప్పే మాటలు కూడా వినండి, మనకి చెప్పండి అని చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎంత ఇచ్చినా, పార్టీ పైనుంచి ఇచ్చినా, గవర్నమెంట్ ఇచ్చినా, ఇక్కడ అధికారులు కరెక్ట్గా చేస్తే అవి కరెక్ట్గా ఆ ఫలాలు అనేవి వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆఫీసర్స్ పొద్దుటే 5 గంటలకల్లా వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చేదానికి వాళ్ళకి మా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మేము ఈ 3 విలేజ్ల్లో తిరుగుతూ ప్రతి నెలలో బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 1-2 తారీఖుల్లో కొన్ని విలేజ్లు తిరగడం జరుగుతుంది. ఏ విలేజ్ తిరిగినా చంద్రబాబు నాయుడు గారు బాగా ఇస్తున్నారు. ఈ పెన్షన్ వలన మాకు ట్యాబ్లెట్స్ కానీ, మా పిల్లలు బయట ఉన్నా, అదేవిధంగా మా పిల్లలు మమ్మల్ని చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద కొడుకులా చూస్తూ ప్రతి నెల మొదటి రోజునే 4వ తారీఖుకి ఆ 4,000 ఇస్తుంటే మా కుటుంబం అంతా కూడా చాలా చక్కగా రేషన్ బియ్యం, అదేవిధంగా చిన్న చిన్న వస్తువులు అన్నీ తెచ్చుకుని చాలా చక్కగా ఈ 4,000 పెన్షన్ మాకు బాగుందని పెద్దలందరూ కూడా ఆశీర్వదించుతుంటే మాకు బాబ్జీ గారికి, మేము తిరిగే వాళ్ళందరికీ కూడా ఒక ఆనందం అనేది వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి 3,000 నుంచి 4,000 చేస్తానని, మరి అలాగే వికలాంగులకి 6,000 చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ మరి ఒకరోజు ముందే అమౌంట్ రిలీజ్ చేసి 1వ తారీఖు ఉదయమే 10 గంటలకల్లా మొత్తం అందరికీ పెన్షన్ అందేలాగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క విషయాన్ని వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా గ్రహించాలని మరి ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఉలవల మల్లికార్జున బాబ్జీ గారు ఈ గ్రామాల్లో 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రావడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సార్లు పెంచింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి మొత్తం 4,000 ఒకసారి 1,000 కింద 4,000 పెంచి ఈ పేదలందరికీ కూడా 1వ తారీఖు వచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత మంచి పరిపాలన అందించినందుకు అందరూ కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన గొర్రెల రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా రూరల్ మండలం లింగరాయుడుగూడెంకు చెందిన వీరమల నరసింహమూర్తి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. పెంటపాడు మండలం రామచంద్రపురంలో వైసీపీకి చెందిన మీసాల ఏసేబునకు కాలికి గాయం తగలడంతో అతని ఇంటికి వెళ్లి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. అదే గ్రామంలో నేలపూడి ఉప్పరయ్యకు పెరాలసిస్ రావడంతో అతన్ని పరామర్శించారు. రఘురామ్ నాయుడు వెంట వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, మానుకొండ వెంకటేశ్వరరావు, బూడి ప్రసాద్, మాకరాజు సతీష్, తానేటి అజయ్, కొలనవాడ హరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల స్థానిక 20వ వార్డులో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ చేతుల మీదుగా 4,000 రూపాయల పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈతకొడ తాతాజీ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా 1వ తేదీనే పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. మరి ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి చంద్రబాబు గారు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మరి 1వ తారీఖు ఉదయం 5 గంటలకి ఇల్లు తలుపు కొట్టి మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సచివాలయ సిబ్బందిని వాళ్ళని పెట్టి, వాలంటీర్లను పెట్టి ఇచ్చాం. మీరు వచ్చిన తర్వాత మీ వల్ల కాదు డిస్ట్రిబ్యూషన్ చేయడం అని పెద్ద కలెక్షన్లో పెద్ద పేనవాస కూడా చేయడం జరిగింది. అయినా మరి ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి ఉదయం 10 99%, 100% కొన్ని ఊళ్ళో పెన్షన్ ప్రజలకు అందించే విధంగా ఏదైతే ఆ రోజు 3,000 ఉన్నదో దాన్ని 1,000 రూపాయలు పెంచి
ఏ నెల కూడా 1వ తారీఖు రాక పొద్దునే అన్నేలాగా 1వ తారీఖు సెలవు వస్తే 31 ఇచ్చే విధంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నా మరి పెన్షన్లు ఇచ్చే దగ్గర మాత్రం అది సర్దుబాటు చేసుకుని పెన్షన్లు మాత్రం తప్పనిసరిగా, ఎందుకంటే 1924లో జరిగిన ఆర్థిక నేరాల వల్ల, ఆర్థికంగా చేసిన మోసాల వల్ల, వైట్ కాలర్ నేరాల వల్ల ఈ రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిపోయి చాలా ఇబ్బందులు ఉంది. అయినా సరే మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్లు మాత్రం వృద్ధా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, అలాగే మరి ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్న వాళ్ళకి ప్రత్యేక పెన్షను, ఎందుకంటే ఈరోజు డయాలసిస్ చేసుకునే కిడ్నీస్ పడిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇప్పుడు మాట కాదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తమే కాకుండా ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా మరి రాబోయే రోజుల్లో ఈ నిరంతర ప్రక్రియలో కొత్తగా పెన్షన్ తీసుకుని ఎలిజిబిలిటీ వచ్చిన వ్యక్తుల అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో 15 లక్షలు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ఆ పెన్షన్లు కూడా ఇత్తాగా ఏర్పాట్లు చేస్తామని మాట ఇవ్వడం మన చాలా అదృష్టం. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులో జీడిమామిడి తోటలో తల్లి కుమార్తె మృతదేహాలు ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మద్దా అంతోబాయి, ఆమె కుమార్తె మద్దా వెంకటలక్ష్మి గుర్తించారు. వెంకటలక్ష్మి అందురాలు కాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29వ తేదీన తల్లి కుమార్తె ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం నల్లమాడు శివారులో జీడిమామిడి తోటలో 2 మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్ వేలిముద్ర నిపుణులను రప్పించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన హత్య లేక ఆత్మహత్య అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మృతదేహాల పరిస్థితి, ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, నిడమర్రు, భీముడోలు, దేవరపల్లి సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పుట్టినరోజు ఫంక్షన్ కానీ వచ్చారండి సార్. బంగారం ఉంది, డబ్బు ఉందంటండి, 40,000 క్యాష్ ఉందంటండి. అసలు ఎందువల్ల అంటే మా బాబుకి లింగువీల్ ఫంక్షన్ ఏదారంటే చీటీ పాడిందంటండి మా అమ్మ. వాళ్ళకి శుక్రవారం నైట్ 4 రోజులండి. ఇప్పుడు శుక్రవారం నైట్ వెళ్ళిపోయి శనివారం ఆదివారం సరదాగా ఏ టూర్లు గానో లేదంటే మా ఇంటిగానో అమ్మోళ్ళ ఇంటికో చుట్టాల ఇంటికో సెలవు అనేసి వెళ్తారండి. అమ్మాయిని అక్కని శుక్రవారం నైట్ రాని ఆ శనివారం ఆదివారం ఉండి ఆదివారం సాయంత్రం నుంచి వచ్చేస్తాను డ్యూటీ టైంకి. ఆ టైంకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆపారంటే ఇప్పుడు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, లేకుంటే ఎక్కడ నుండి ఉంటారో. బంగారం ఇద్దరి మీద 7 కాసులు ఉంటుంది సార్. అక్క దగ్గర అమ్మదైతే 40,000 క్యాష్ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్
గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో. ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం. 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం. అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం. ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్. కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక. ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 33వ వార్డు ఎఫ్సీఐ కాలనీ చిరంజీవి పార్క్ వద్ద పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రీనివాస్, 33వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాస్, తడాల సూర్యకుమారి, వీర్ల సత్యనారాయణ, బోళ్ల రమేష్, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, గొర్రెల శ్రీధర్, సిద్ధ వీర్రాజు, కట్టబోయిన కృష్ణప్రసాద్, వాడపల్లి సుబ్బరాజు, బేతనగిరి, ఏరుబండి సతీష్, పసుమర్తి రామలక్ష్మణ్, బొడ్డి సాయిబాబా, కేతిరెడ్డి రాంబాబు, పిల్లా రాంబాబు, శనగన రాంబాబు, మద్దిపాటి ధర్మేంద్ర, గుంటుపల్లి రాంబాబు, వట్టికుటి అబ్బు, గుండుమోగుల సురేష్, సూర్పణి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, బేదపూడి వెంకట్రావు, గట్టెం నాని, మద్దిపాటి రవితేజ, దాట్ల జగన్నాథరాజు, అడ్డాల నరసింహారావు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఇంటింటికి తిరిగి 6 ప్యాక్ అని మనం ప్రచారం చేసి ప్రజలకి 3000 నుంచి 4000 ఓట్లు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగా మొట్టమొదటి సంతకం పెట్టి మొదటి రోజు నుంచి కూడా 3000 4000 చేసి అప్పటి వరకు ప్రామిస్ చేసిన 3000 కలిపి 7000 రూపాయలు మొట్టమొదటి నెలలో చెల్లించాం. అదేవిధంగా ప్రతి నెల 31వ తారీఖు ఫస్ట్ తారీఖు ఒకవేళ సెలవు వచ్చిందంటే 31వ తారీఖునే మనం డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇంటింటికి పంపించి ఆ రోజు వాలంటీర్లు లేకపోతే మేము చేయలేమన్నారు. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో ఎవరికి వాళ్ళందరూ కూడా ఇంటికి పట్టుకెళ్ళి ఎంప్లాయీస్తోనే డబ్బులు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది ఖచ్చితంగా. కానీ ఇవాళ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నుంచి బయటకు రాని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి కూడా మనం ఇద్దామని చెప్పి వితంతు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తుందని మనం ఆలోచన చేయాలి. మీరు గత ప్రభుత్వం గత పాలకులు ఏం చేశారు? అభివృద్ధి ఉందా? ఒక రోడ్డు ఉందా? ఒక డ్రైన్ ఉందా? లేదా కరెంటు సరిగ్గా ఇవ్వగలిగారా లేదా? అన్నిటికీ బెరీ చేసుకోవాలి. అంతేగాని ఆ రోజు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తే గత 5 సంవత్సరాలు పట్టిన అదోగతే మళ్ళీ పడుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మేము మళ్ళీ వస్తాం, విధ్వంసం చేస్తాం, లేదా గంగమ్మ జాతరలలో బరాబరా పీకులకు వస్తామని చెప్పేటువంటి వాళ్ళకి ఓట్లు వేయాలా? మేము వస్తే మీకు సేవ చేస్తాం, మేము వస్తే మీకు బియ్యం ఇస్తాం, మేము వస్తే మీకు పెన్షన్లు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం అని చెప్పి నేను ప్రభుత్వం మాట నిలబెట్టడం ప్రభుత్వాన్ని ఓటు వేయాలని ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నా. అంతే తప్ప ఇవాళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆయన లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఒక నెల కూడా ముందుకు జరపలేనటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవాళ అందరికీ కూడా నిరుపేదలందరూ కూడా పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి అధికారులు ప్లస్ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా అందరికీ జర్నీ లేదనే పర్యవేక్షణలో జరుగుతూ ఉండటం మరి మీ అందరికీ సాటిస్ఫాక్షన్గా ఉందని చాలామంది చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా
ఒక 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొట్టమొదటి నెల నుంచి 1000 రూపాయలు పెంచి మనం ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా 15,000, 6,000 డిజేబుల్డ్ పెన్షన్, అదే కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు, ఇన్ని రకాలుగా ఈ పెన్షన్ పెంచుకుంటా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నిరుపేదలు బతకాలి, నిరుపేదలకు అన్ని సౌకర్యాలు అందించాలని ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ప్రతి చోట కూడా ప్రతి రాజకీయ పార్టీలు కూటమి నాయకులు అందరూ కలిసి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకునే విధంగా ప్రతిరోజు గ్రీవెన్స్ అన్ని ఆఫీసుల్లో కూడా ఇవాళ ఎక్కడికైనా గ్రీవెన్స్ ఇదివరకు ఏ నాయకుడు తిరిగి ఏముందని కూడా చూడలేని పరిస్థితి. ఇవాళ మేము వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజల మధ్యలోనే ఉన్నాం, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాం, ప్రతిరోజు పీజీఆర్ఎస్ పెట్టాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఇవాళ దాదాపు తాడేపూడి పట్టణంలో 7 కోట్ల రూపాయలు అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 33వ వార్డు చిరంజీవి పార్కులో పౌజు పెన్షన్లో కొత్త పెన్షన్లో ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు వారు ఇవ్వడం జరిగింది. సుమారు కొత్త 8 పౌజు పెన్షన్లో 8 ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకి అలాగే ఇక్కడికి వచ్చిన వార్డు ప్రజలకి అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత పేద ప్రజలు అలాగే వృద్ధులు, వికలాంగులు, అలాగే వితంతువులు ఎవరూ కూడా బాధపడకూడదని చెప్పి ప్రతీ నెల వారి ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం, అలాగే అధికారులని ఉదయం 5 గంటల నుంచి కూడా వారిని పెన్షన్లు ఇవ్వడానికి ఆ కార్యక్రమంలో ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే గారికి అలాగే స్థానిక నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మరి అమలు విషయంలో మరి ఈ రోజున కొత్తగా మరి కుటుంబంలో పెద్ద దిక్కైన భర్త చనిపోయిన వెంటనే భర్తకి పెన్షన్ వస్తే ఆ పెన్షన్ మళ్ళీ గతంలో అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి మరి భర్త చనిపోయిన వెంటనే ఆ కుటుంబానికి ఏమీ ఆసరా ఉండదు కావున వెంటనే భర్త చనిపోయిన వెంటనే మళ్ళీ నెలలో మా భార్యకి వచ్చేలాగా పౌజు పెన్షన్గా దీన్ని రూపకల్పన చేసి వెంటనే పెన్షన్ మళ్ళీ ఆ కుటుంబానికి ఆ చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పౌజు పెన్షన్ అనే దాన్ని నెలకొల్పడం మరి చాలా సంతోషదాయక. కొత్తగా వచ్చిన పౌజు పెన్షన్లు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారి మిత్రబృందం అంతా వచ్చారు. ఈ చిరంజీవి పార్కులో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని అభివృద్ధి కార్యక్రమంలో స్పీడ్గా పాల్గొని అందరికీ న్యాయం చేసే విధంగా ఆయన సొంత నిధులతోటి అన్నయ్య గారు పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే ఏ విషయమైనా సరే నాకు లేదంటే ఆయన ముందుండి సాయం చేసే వ్యక్తిగా మన రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలందరిలో ముందు నెంబర్ 1 స్థానం దక్కుద్దానికి ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే విధానం, ఆయన చేసే సాయం అంతా కూడా మొత్తం 3 పార్టీ కూటమి కలుపుకుని ఆయన ముందు రాష్ట్రంలో ముందు నడుపుతున్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ 9వ రోజు సోమవారం వెంకటరామ థియేటర్ రోడ్లో కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేశారు. వ్యర్థాల తొలగింపు, రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలించారు. దుకాణదారులకు చెత్తను రోడ్డుపై వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా మురుగు కాలువలు, చెత్త పేరుకున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. రోడ్డుపై చెత్త వేసేవారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మలపాక చిట్టి, రౌతు సోమరాజు, నీరుకొండ పండు, రాగిరెడ్డి ప్రసాద్, ఈదుపల్లి పాపారావు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, రజని, మున్సిపల్ అధికారులు, ఎంఈఓ, డిఈఏఈలు, శానిటరీ సిబ్బంది, మున్సిపల్ వర్కర్స్, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఈ 9వ రోజు ఈ డ్రైన్ క్లీనింగ్ అనేది 9వ రోజు అంటే ఈ ఒక 1 వీక్ వచ్చేసి స్వీపింగ్, ఈ రెడ్ స్పాట్స్, గ్రీన్ స్పాట్స్ అనేది స్వీపింగ్ అనేవి పెట్టాము. తర్వాత రెండో వీక్ వచ్చేసి డ్రైన్స్ క్లీనింగ్ అవి రేపు ఏంటంటే రాబోయే రైనీ సీజన్లో మనకి ఎక్కడ డ్రైన్స్ క్లాగ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇది పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ డ్రైన్స్ అవి క్లీనింగ్ చేసుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు 20వ వార్డులో మనం ఈ డ్రైన్ సుమారు 80 మీటర్లో ఉన్న డ్రైన్ను మనం క్లీనింగ్ చేసుకున్నాము. ఇది ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా. యాక్చువల్గా ఏంటంటే మనకి టౌన్లో సుమారుగా 400 కిలోమీటర్లు మనం డ్రైన్ నెట్వర్క్ కావాల్సి ఉంది. కాకపోతే ప్రజెంట్ మనకు ఉన్నది 63 కిలోమీటర్లు ఉంది. డీసిల్టేషన్ అవి తీయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయింది.
మిగతాది మాన్యువల్గా తీయించాల్సిన చోట మాన్యువల్గా అది కూడా తీస్తున్నాము. ఇదేంటంటే ఇది నిరంతరం ఇప్పుడు కొన్ని అంటే ఫండ్స్ అనేది లభ్యతను బట్టి మేము కూడా డ్రైన్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ వార్డులో ఉన్న సమస్య ఏంటంటే డ్రైన్ అనేది అది లో లెవెల్లో ఉంది. దీనికి చివరి డిస్పోజల్ పాయింట్ దాకా వెళ్ళడానికి మనం ఆల్రెడీ డ్రైన్స్ కూడా ఎస్టిమేట్ చేసి పెట్టి ఇదవుతాం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టు చూస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం మరి మే 23వ నుంచి రేపు 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా 9వ రోజు ఈరోజు 20 వార్డులో ఏదైతే సత్య అప్సెట్ సెంటర్ దగ్గర మరి ఈ డ్రైనేజ్ ఎప్పటి నుంచో చాలా ఇబ్బందికరంగానే విషయం. దీన్ని ఇంతకుముందు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి, ఎంఈ గారికి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఇలాగే క్లీన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు మేము అడగడం జరిగింది. ఈ డ్రైనేజీలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల 2-3 వార్డులు వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా పెట్టడం కారణం ఏంటంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇదంతా కూడా మున్సిపల్ అధికారులు చూడాలని ఒక ఆలోచనతో. ఎందుకంటే ఆపరేషన్ స్వీప్ క్లినిక్ అనే కార్యక్రమం శుభ్రత అనే కాకుండా ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వార్డుల్లో ఆ డ్రైనేజీల దగ్గర ఇటువంటి కార్యక్రమాలు పెట్టి అక్కడ కలవట్టు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. మరి ఆ డ్రైనేజీ రేట్ చేసి సుమారు ఇటు నుంచి ఇలా భీమవరం దాకా ఈ డ్రైన్ పెడితే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి ఆయన వెంటనే కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా ఈరోజు 9వ రోజు ఈరోజు 20 వార్డులో ఈ డ్రైన్ క్లీనింగ్ పెట్టారు. దీనికి ఇక్కడ 20 వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించి దీనికి బాగా సహకరించారు. దీనికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ స్వచ్ఛ భారత్ పెట్టినప్పుడు స్వచ్ఛ భారత్ పెట్టాక దీనికి వార్డులన్నీ కూడా బాగా శుభ్రంగా ఉన్నాయి. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తున్న మున్సిపల్ స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తండ్రి బాటలోనే తనయుడు మహేష్ బాబు పయనిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు సింగం సుబ్బారావు అన్నారు. సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం శేషమహల్ సెంటర్లో స్వర్గీయ ఘట్టంనేని కృష్ణ జయంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ సినీ హీరోగా కృష్ణ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే తనయుడు మహేష్ బాబు సినీ రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నట్లు తెలిపారు. మహేష్ బాబు ఫ్యాన్స్ 1 టౌన్ కార్యదర్శి వల్లి, రాజేష్, 2 టౌన్ కార్యదర్శి షేక్ నాగూర్, సుధాకర్, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన సూపర్ స్టార్ కృష్ణ గారు అయినటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెం శాస్మాల్ థియేటర్ కాడ భారీ అన్న సమారాధన టైప్లోని భోజనాలు పెడతాం జరుగుతుంది. అది కూడా ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం. చేపల కూరతోని పెడతాం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇది ఇక్కడ చాలామంది కృష్ణ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది ఈ కృష్ణ గారు కానీ అలాగే మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ ఎక్కువగా ఉండేవారు. ఆ కృష్ణ గారు సుమారు సంవత్సరానికే 12, 13, 14 సినిమాలు తీసిన ఘనత కూడా ఆయనకి తక్కుద్ది. అసలు ఈవేళ సంవత్సరానికి ఒక సినిమా రావాలంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా మహేష్ బాబు కూడా ఎంతోమందికి చంటి పిల్లలకి గుండె ఆపరేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నా. ఈ సేవా కార్యక్రమం అన్నది మేము మా హీరోయే కాకుండా మా ఫ్యాన్స్ అంతా కూడా ఈవేళ ఇంతమందికి ఈ ఎన్వి భోజనాలు పెడతాం చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జన్మదినోత్సవాల సందర్భంగా శాసమాల వద్ద సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే సింగం బ్రదర్స్ ముందు నడిపిస్తారు. దీనికి ముఖ్య కారణం ఏం చేయాలన్నా సరే నా తోటి సెక్రటరీ రాజేష్ 10 దానికి ముందుండి ఎంత లేడైనా సరే రాత్రైనా పగలైనా సరే కష్టపడి, అలాగే మా కుర్రోళ్ళు మురారి కానీ ప్రసాద్ అవ్వచ్చు ఎవరైనా సరే కష్టపడి ఈ కార్యక్రమాన్ని మేము ఇలా జరపడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మా వెనకుండా నడిపిస్తున్న సింగం బ్రదర్స్కి మాకు ఎప్పుడు అలా ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద కార్యక్రమం మరింత విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ రావడం, మాకు సపోర్ట్ చేసిన కుర్రోళ్ళందరికీ మన ప్రసాద్ అలాగే మురారి ఇప్పుడే కదండి ఎప్పుడు కూడా రాత్రి పగలు ఏదైనా ఫ్లెక్సీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా మాకు తోడుగా ఉండే కుర్రలు వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఎక్కడి నుంచి వచ్చిన అందరికీ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.
డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో అని ఆ రోజుల్లోనే ఎన్నో అనేక రకాల బిరుదులు పొందినటువంటి నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి ఈ రోజున సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో సింగం సుబ్బారావు, సింగం త్రిమూర్తులు, పల్లి రాజేష్, నాగూరు మరి ఫ్యాన్స్ అందరూ ఆధ్వర్యంలో మరి ఇంత భారీ అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇది మామూలు అన్నసమారాధన కాదండి. అన్నసమారాధన అందరూ చేస్తారు, కానీ అభిమానుల కోసం సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇష్టమైనటువంటి చేపల పులుసు మరి ఇక్కడ ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శానిటరీ వర్కర్స్ కి నిత్యావసర సరుకులు, బియ్యం, నూనె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, జనసేన నాయకులు రౌతు సోమరాజు, పాపారావు, సీతాలం చందు, రుద్ర రమేష్, మాణిక్యం, నీరుకొండ పండు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన విజయానికి సజ్జా సుబ్బు పాత్ర కీలకమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ తాడేపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సంతాన గణపతి టెంపుల్ దగ్గర 19వ వార్డులో మరి ఏదైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీకి ఒక తాడేపల్లి నియోజకవర్గంలో మరి మొత్తం ఎంతోమందిని ఉన్నతమైన పార్టీ కోసం తిప్పడం కోసం కానీ అనేక ఉద్యమ పోరాటాలు కానీ అనేక కార్యక్రమాలు కానీ ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇవాళ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి మరి సజ్జా సుబ్బు గారు నియోజకవర్గం అంతా కూడా పర్యటించి ఈ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి సజ్జా సుబ్బు గారు. అటువంటి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని, ఈ సంవత్సరంలో మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ 2014 జనసేన ఆవిర్భావ దినోత్సవం నుంచి జనసేన పార్టీకి తన గలంతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సజ్జా సుబ్రహ్మణ్యం గారు. నాకు జనసేనతోనే నా ప్రయాణం సుబ్బుతో మొదలైంది. ఆయనకి తగిన గుర్తింపు వచ్చేలాగా మన శాసనసభ్యులు చూడాలని, అలాగే పార్టీ గుర్తించాలని. ఎందుకంటే ఆయన నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఇలాంటి వ్యక్తి బలంగా మాట్లాడగలడు, అనర్గళంగా ఏదే టాపిక్నైనా తీసుకుని మాట్లాడగల శక్తి సుబ్రహ్మణ్యం గారికి ఉంది. ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిత్రుడు, నాకు శ్రేయోభిలాషి అనేటువంటి 19వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన సజ్జా సుబ్రహ్మణ్యం గారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు 19వ వార్డులో ఉన్న పారిశుద్ధ కార్మికులకి తన వంతు సాయంగా కొంచెం ఏదో ఉన్నంతలో వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇవాళ 19వ వార్డు విఘ్నేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా జనసేన కార్యక్రమాలు ఉండేదానికి ముందుండి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే వ్యక్తికి ఇలాగా జన్మదిన వేడుకలు అందరి మధ్య చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, సుబ్రహ్మణ్యం ఇప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 14 రకాల పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నూజివీడులోని చినగాంధీ బొమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ప్రకటించిన మోసపూరిత మద్దతు ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ఉత్తర్వులను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు, చిమట శ్రీనివాసరావు, ఎం నరేష్, కె శ్రీనివాసరావు, ఎస్కే భాష, కె శామ్యూల్, ఆర్ ప్రసాద్, ఏ వసంతరావు, పి సోమనాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరలు పెంచింది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి 14 రకాల పంటలకి మద్దతు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ మద్దతు ధరలు అంతా కూడా మోసపూరితంగా ఉన్నాయి. రైతు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధర లేవు. మొక్కజొన్నకైతే కిలోకి 10 పైసలు పెంచారు, ధాన్యానికైతే కిలోకి 72 పైసలు పెంచారు. మరి లీటర్ పెట్రోల్కి లీటర్ డీజిల్కి ఎంత పెంచావా అంటే
లీటర్కి 8 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు. అలాగే ఎరువుల ధరలు ఇవాళ కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఎరువుల ధరలు పెంచారు. అంటే దాని మద్దతు ధరలేమో పైసల్లో పెంచుతావు, ఇవాళ పెట్రోల్ డీజిల్ ఇతర ఎరువుల ధరలు రూపాయల్లో పెంచుతావా? ఇదేమి దారుణం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కట్టబెట్టే విధంగా, రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా మద్దతు ధరలు నిర్ణయిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకవైపు ఏమో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నాం. అంటే రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. మరి ఆ రకంగా నిర్ణయించకుండా మోసపూరిత మద్దతు ధరలు నిర్ణయించారు. ఇది సరైనది కాదు. తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పిఎన్టీ కాలనీలోని శ్రీ సత్యసాయి విద్యాలయంలో మే 31వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజుగా ఉదయం 6:30 నుండి విద్యార్థులకు యోగా మరియు డాన్స్ ఏరోబిక్స్ కార్యక్రమాన్ని యోగా టీచర్ చిక్కాల సుస్మిత, చిక్కాల అంబిక, సీనియర్ మాస్టర్ శివశక్తులు పాల్గొని విద్యార్థులకు యోగా డాన్స్ నేర్పిస్తున్నారు. సాయంత్రం 5:30 నుంచి మోటివేషన్ క్లాస్లో సీనియర్ మాస్టర్ బాల వికాస్ ఫౌండర్ వైజాగ్ వాస్తవ్యురాలు మహేశ్వరి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు వానపల్లి కొండబాబు, వానపల్లి సునీత, శానం గోవిందరావు, కారుమూరి వేణు, పార్వతీ కుమారి, తటపర్తి సోమేశ్వరరావు, శ్రీనివాసరాజు, భద్రయ్య, కె రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంపు మా చైల్డ్ చేశారండి. ఫస్ట్ వాళ్ళు ఎంతో నేచర్తో కనెక్టివిటీని తెలుసుకున్నారు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ తెలుసుకున్నారు, అలాగే స్కిల్స్ డెవలప్ అయ్యాయి మా పిల్లలకి. అలా ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, జాబ్స్లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇలా ఒక గొప్ప అవకాశం తాడేపల్లిగూడెం స్పిరిచువల్ సొసైటీ ద్వారా లభించడం, అలాగే మా గురువుగారైన పత్రిజీ మార్గదర్శకత్వంలో ఇదంతా జరుగుతుందండి. మేమందరూ ఒక గ్రూప్ గా ఉండి ఈ వర్క్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఇలాంటి అవకాశం మాకు లభించినందుకు ధన్యవాదములు. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం చిన్నప్పుడే పిల్లలకి వినోదంతో కూడిన విజ్ఞానం ఎప్పుడైతే మనం అందిస్తామో ఆ ఆధ్యాత్మిక విత్తనాలని, ధ్యానము, ఇలాంటి మైండ్ఫుల్ యాక్టివిటీస్ వాళ్ళకి చిన్నప్పుడే పరిచయం చేసినప్పుడు వాళ్ళు చాలా చక్కగా మైండ్ఫుల్ గా, చాలా ఎరుకతో, మోర్ ఫోకస్డ్ గా వాళ్ళు రేపు స్టడీస్ లో కూడా అంతే బాగా ఎక్సెల్ అవుతారు. సో ఈ సమ్మర్ క్యాంప్ లో మ్యూజిక్, మెడిటేషన్, ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ పాజిటివ్ పదాలు ఎలా మాట్లాడాలి అండ్ మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఇందులో ఈ క్యాంప్ లో ప్లాన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళ మానసిక, శారీరక, సాంఘిక, సామాజిక ఎదుగుదల అన్నిట్లో కూడా వాళ్ళకి చక్కగా ఎదుగుదల రావాలి. అండ్ ఇమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు రేపు ఏదైనా వాళ్ళ లైఫ్ లో ఎనీ ఛాలెంజెస్ ని వాళ్ళు అద్భుతంగా వాళ్ళు చక్కగా వాళ్ళు దాన్ని ఎదిరించగలరు అనే దానికోసం ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి అండ్ సునీత మేడం దీన్ని చక్కగా డిజైన్ చేశారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అభిమానులు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీమాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి 45వ రోజు సేవా సమితి సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాసరావు, మద్దాల నరసింహ, రావూరి రమేష్, దుట్టా యువ, పిడుగు బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, కసిరెడ్డి మధులత, చేకూరి జగత్ సోమశేఖర్, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ముగిద్దామని అనుకుంటున్నాం. గత 40 రోజులుగా మేము చేసిన ఈ సేవా సమితి ద్వారా, ఈ మజ్జిగ చలివేంద్రం ద్వారా చేసిన మా కార్యక్రమం చాలా చాలా చక్కగా జరిగింది. ఇందులో ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా భాగస్వాములయ్యి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత ఉత్సాహంగా చేసేలా చేశారు. ఫస్ట్ దీనికి ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టడానికి ముఖ్యంగా మారం వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ సపోర్ట్ అందించారు. ప్రతి వాళ్ళు పేరు పేరున చెప్పుకోవాలని చాలామంది ఉన్నారు. అందరు చక్కటి సూచనలు, సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని గత 40 రోజులుగా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అంటే ఒక మంచి వ్యక్తి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పేరు మీద పెట్టిన మేము ఈ సేవా సమితి ఎప్పటికి కూడా మర్చిపోకుండా మేము చేసిన ఈ సేవా కార్యక్రమాలు గుర్తుండిపోయేలాగా జరగడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము చేసిన ఈ 40 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా స్వీకరించారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భారీ మజ్జిగ కేంద్రం కానీ పెట్టుకోండి. ఇక్కడ చిన్నగా పెట్టలేదు, భారీ మజ్జిగ కేంద్రం వచ్చిన ఎవరికి లేదని కానీ ప్రతి ఒక్కరికి ఈ 40 రోజులు మాకు ఇచ్చిన దాంట్లో
ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరు మా నమస్కారాలండి. ఇంట్లో ఒకరోజు దాటి ఉంటే ఒకరోజు లేకపోతే మా సేవా సమితి వాళ్ళు మేము వేసుకుని చేసి ఏ రోజు ఒక ఆపకుండా ఈరోజు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరని చెప్పి ఆపకుండా ఈ 40 రోజుల్లో 15 రోజులు ఆలోచన ఉన్నాను 25 రోజులు మేము పడి ఎలా కింద మీద పడి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేవండి. ఇది ఎంత విజయవంతంగా జరిగినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా నమస్కారం అండి తెలియజేసుకున్నాను. జీవీఎంఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బొలిశెట్టి సేవా సమితి మజ్జిగ చలివేంద్రం సుమారుగా 45 రోజులుగా నిర్విరామంగా కొనసాగింది. ప్రజలందరూ కూడా డైలీ సుమారుగా 2 నుంచి 3 వేల మంది వరకు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకుని దాహత్తి తీర్చుకుని బొలిశెట్టి సేవా సమితి ద్వారా మేము చేసే ఈ మంచి కార్యక్రమాన్ని చూసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటేనే సేవకు మారుపేరు. ఈ దాహత్తి తీర్చుకున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందించి దీవించడం జరిగింది. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బందితో కలిసి గణేష్ నగర్లో లబ్ధిదారుల ఇంటికి తిరుగుతూ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో వృద్ధులకి ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయల పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నిండి దుర్గారావు, ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎంతో చక్కగా ఈరోజు పండుగ చేసుకోవడం మనందరికీ చాలా సంతోషం. ఎందుకంటే వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలు వృద్ధులకు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మరియు డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు, అలాగే మంచానికే పరిమితమై ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో వేంచేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల సహాయ సహకారంతో సోమవారం పురస్కరించుకుని మజ్జిగ అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాటసారులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు మల్లికార్జునరావు, దేవాబత్తుల రాము, వేణుగోపాలరావు, తరుణ్ కుమార్, రామారావు, వెంకటేశ్వరరావు, పావని, సుభాషిణి, మాధవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఎస్సీగా ప్రమోషన్ పొందిన అంబేద్కర్ విద్యుత్ భవనంలో వారిని కరెంటు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఫోర్మెన్ చిలకలపల్లి కట్లయ్య కలిసి అభినందించారు. జంగారెడ్డిగూడెం నియోజకవర్గ తరపున రజకులు ఎదుర్కొంటున్న వృత్తి చెరువును, కేటాయింపు చెరువుల ఆక్రమణ, విశ్రాంతి భవనాలు, మరమ్మతులు తదితర విషయాలు జిల్లా సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. అంబేద్కర్ గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏలూరు జిల్లాలో జాయిన్ అయిన సందర్భంగా పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలపడానికి స్టాఫ్తో సహా నేను కూడా రావడం జరిగింది. మన అంబేద్కర్ గారికి నాకు సుమారు ఒక 20 years అనుభవం ఉంది వారితో నాకు. ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ జాయినింగ్. ఏలూరు D4లో జాయిన్ అయ్యారు. ఐ థింక్ దట్ ఈస్ ద ఇయర్ 2007 అనుకుంటున్నా. వారు జాయిన్ అయ్యారు. ఎట్ దట్ టైమ్ ఐఎమ్ ద లైన్ ఇన్స్పెక్టర్ చేసాం. వారు అక్కడే కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డిగూడెం చేసినప్పుడు కూడా ఎన్నో సమస్యల మీద నేను వెళ్ళటం, వారు పరిష్కరించడం కూడా జరిగింది. అయితే వారు దినదిన ప్రవర్తమానం అయ్యి వీరు ఈ రోజునాడు సూపరింటెండింగ్ ఇంజనీర్గా ఎదగడం జరిగింది. అదేవిధంగా CGM ఇతరత్ర మంచి పోస్టులు కూడా వారు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం శిలంశెట్టి సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, తాడి నాగవెంకట గణపతి రెడ్డి, సాయి ప్రియాంక దంపతులు ఆర్థిక సహకారంతో అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ వారు సేవలందించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన పాతూరు వాస్తవులు గౌరవనీయులు శ్రీ శైలంశెట్టి సూర్యనారాయణ గారు, అలాగే వారి ధర్మపత్ని లక్ష్మీ దంపతులు, అలాగే వారి కుమారుడు శివర్గ సత్యనారాయణ, అలాగే వారి ధర్మపత్ని పార్వతీ దంపతులు, అలాగే వారి కుటుంబ సభ్యులచే మరియు తాడి నాగ వెంకట గణపతి రెడ్డి గారు, వారి ధర్మపత్ని
సాయి ప్రియాంక దంపతులు అలాగే వారి కుమార్తె జాన్విక మణిదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు డాక్టర్ ఎంవి ప్రదీప్, డాక్టర్ పి అరుణజ్యోతి అధ్యక్షతన ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో మలేరియా అవగాహన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ప్రాథమిక పరిధిలో అన్ని గ్రామాలలో వైద్య సిబ్బంది మలేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అనురాధ, పిహెచ్ఎన్ ఆరోగ్య పర్యవేక్షకులు మావుల్లమ్మ, శ్రీనివాసరావు, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, ఆశాలు పాల్గొన్నారు. మలేరియా మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మలేరియా మాసం ఉత్సవం సందర్భంగా జూన్ 1 నుండి 30 వరకు ఈ ప్రతి గ్రామంకి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. ప్రతి గ్రామంకి మన సిబ్బందులు, మన పిహెచ్సి సిబ్బందులు ప్రతి గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ఏమైనా చలి జ్వరాలు కానీ, నీరసం కానీ, ఇట్లా ఏమైనా సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉంటే మేము ముందుగానే గుర్తిస్తాము. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.